జెట్టి సీను న్యూస్ జెట్టి సీను న్యూస్ చూడండి. మనం ఇక్కడ ఎక్కడున్నామంటే అంబేద్కర్ నగర్ అని ఇక్కడ ఒక కాలనీ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కట్టించారు అప్పట్లో, ఎన్నడో చాలా సంవత్సరాల కింద. ఈ 120 గజాల స్థలాలు అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఈ బస్తీలో కొంచెం గవర్నమెంట్ భూమి ఉంది. ఇక్కడ కోర్టు అనేది కట్టిరు ఇక్కడ. ఈ కోర్టు స్టార్టింగ్ ఎక్కడ ఉండే అంటే కుకుడుపల్లిలో ఉండే అనమాట. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. చూడండి బిల్డింగ్ ఏ విధంగా ఉందో, నా వెనక ఉంది. ఎంత మంచిగా కట్టారు బిల్డింగు. చాలా వందల మంది లాయర్లు ఉన్నారు. ఎంతమంది అయినా సరే ఇక్కడ న్యాయవాదులకు గదులు చాలా బాగున్నాయి. ఇక్కడ ఎన్ని కేసులైనా తెంపడానికి మంచి అవకాశం. చాలా బ్రహ్మాండంగా కట్టిరు. ఇది ఎప్పుడో కట్టిరు అనమాట. అయితే ఇప్పుడు ఈ నిన్న మొన్న ఇక్కడ షిఫ్ట్ అయింది. ఇక్కడ న్యాయవాదులు కూడా చాలామంది లోపల ఉన్నారు. ఇందాక కూడా నేను లోపల కూడా పోయొచ్చాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. జాగా కూడా ఎంతోమంది కేసులు పెండింగ్ ఉన్న కేసులు కూడా తెంపుకోవడానికి అవకాశం చాలా ఇక్కడ అనుకూలంగా లాయర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడాను నేను లోపలికి పోయి. చూడండి ఇక్కడ స్థలం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎకరా 2-3 ఎకరాలు 10 ఎకరాలు ఉందో ఏమో చెప్పలేము, నేను ఇంకా అడుగుతాను. కానీ మొత్తం పైన అయితే బిల్డింగ్ చాలా బాగుంది. కుకుడుపల్లిలో ఉండే అనమాట స్టార్టింగ్ మొన్నటిదాకా. ఇది కొత్తగా ఇప్పుడిప్పుడే ఇక్కడ ఈ షిఫ్ట్ అయింది. ఇది కొత్తగా అనమాట ఇప్పుడే. చూడండి ఎంత చాలా బాగుందో ఒకసారి చూడండి. బిల్డింగ్ కూడా బాగుంది. అయితే ఇక్కడ కేసులు ఎక్కడెక్కడ అంటే మేడ్చెల్లు, రంగారెడ్డి జిల్లా, కుకుడుపల్లి, వీళ్ళందరికీ ఇక్కడ రావడానికి మంచి అవకాశం అన్నమాట. ఇది మొత్తం పైన అయితే ఈ మేడ్చెల్లు, రంగారెడ్డి జిల్లా వాళ్ళు కేసులు ఇక్కడ వస్తుంటారు అనమాట. అందుకే ఇవన్నీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. జాగా అనుకూలంగా బాగా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంది. పక్కనే హైటెక్ సిటీ రైల్వే బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి కిందనే ఉంటుంది అనమాట ఇది. అయితే మొత్తం పైన ఏరియా ఇది ఏదంటే ఇక్కడ దగ్గర ఏముందంటే ఇది అంబేద్కర్ నగరు. పక్కల హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉందన్నమాట. హైటెక్ సిటీ ఇది స్టేషన్ ఇది. దీని ఎదురుగా హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తాం మనము. దీని పక్కనే ఊర్లు కూడా ఇజ్జత్ నగరు, కానమెట్టు, కొండాపూరు ఇవన్నీ దగ్గర అవుతాయి. మాదాపూర్ కూడా దగ్గరనే అవుతుంది. మొత్తం పైన ఇది అనుకూలంగా ఉంది. కుకుడుపల్లి మొత్తం పైన దీనికి దగ్గర అనుకూలంగా అంటే ఇజ్జత్ నగర్, కానమెట్టు, హైటెక్ సిటీ, మాదాపూర్ ఆనుకొని ఉంది. దగ్గరనే నడుచుకుంటూ కూడా ఈ కోర్టుకు రావచ్చు. చాలా బ్రహ్మాండంగా కట్టిరు. చూడండి ఎంత మంచిగా ఉందో. చాలా ప్రశాంతంగా ఉంది. మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఇక్కడ ఏం కిరికిరి లేదు. ఇంతకుముందు కుకుడుపల్లిలో కేసులు పోతే అక్కడ అంతా ట్రాఫిక్, కార్లు పెట్టడానికి కూడా రాదు, బైకులు పెట్టడానికి కూడా రాదు. కస్టమర్లు వీళ్ళు కేసులు తెంపుకోవడానికి కూడా గరీబ్ వాళ్ళు చాలామంది భార్యాభర్తలు కొట్లాడిన వాళ్ళు కానీ, ఇంకా దొంగదనాల కేసులు కానీ, ఎన్నో రకరకాల కేసులు అక్కడ వచ్చేవాళ్ళు. అయితే చాలా ఇరుకుటంలో బాధపడేవాళ్ళు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా కట్టినారు. కోర్టు చాలా బాగుంది. ఇక్కడ కేసులు తెంపుకోవడానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. లాయర్లు కూడా చాలా బ్రహ్మాండంగా, వాళ్ళ గదులు కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఎంతమంది అయినా సరే తిరగడానికి, బైకులు పెట్టడానికి, కార్లు పెట్టడానికి కూడా అవకాశాలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఈ ప్రాంతం కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మొత్తం పైన అయితే ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువు పక్కనే ఇది అంబేద్కర్ నగర్ అనమాట. ఇది జాగా కూడా చాలా అనుకూలంగా, జాగా కూడా చాలా బాగుంది. వాహనాలు పెట్టడానికి, కార్లు పెట్టడానికి కూడా బాగుంది.